యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్య జనముల ఆచారములను అభ్యసింపబడి ఆకాశమందు అగుపడి చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ఆకాశమందు అగుపడి చిహ్నములు అంటే ఏంటో తెలుసండి? ఆకాశంలో నక్షత్రాలు రకరకాల ఆకారాలు చూపిస్తుంటాయి కదా, ఆ ఆకారాలను బట్టి ఇక్కడ జ్యోతిష శాస్త్రం ఉంది. ముహూర్తాలు కడతారు. ఈ ముహూర్తంలో చేసుకుంటే అంతా సాఫీగా మంచిగా జరుగుద్ది, ఈ ముహూర్తం మంచిది కాదు, ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పలేము మనం. అవన్నీ చెప్పడం వాళ్ళు ఏదో మనం చెప్పాం అనుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆకాశంలో అగుపడి చిహ్నములకు మీరు భయపడకూడే. అంటే ఆకాశంలో ఉన్న చిహ్నాలు, బొమ్మలు, గుర్తులు, వాటిని చూసి ఇక్కడ జ్యోతిష్యము లేక ముహూర్తాలు ఒకటి కాదు, ఇవన్నీ ఎవరు ప్రాక్టీస్ చేస్తారో మీరు అవి చెయ్యొద్దు. జనాలు దేవుడు ఎవరో తెలియక ఆకాశంలో కనిపించిన గుర్తులకి, నక్షత్రాలకి, బొమ్మలకి వాటి బట్టి భయపడతారు. జనములు భయపడిన దానికి మీరు భయపడకూడే. తర్వాత మాట చూడండి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాని గొడ్డలితో చేసిన పని, పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించురు. అది కలక ఉండినట్లు మేకులు పెట్టి సుత్తులతో బెగగొట్టి దాన్ని నిలుపుదురు. ఏంటది? దేహావతం. అడవిలో చెట్టు నరికినట్టు ఒకడు బొడ్లు పెట్టి నరుకుతాడు, ఒక మంచి ఆకారం తెస్తాడు, అది ఎక్కడ పడిపోతుందో అని మేకులతో దాన్ని బెగగొట్టి నిలుపుతారు. మేకులతో బెగొట్టలేదు అనుకోండి, అది కనిపించినప్పుడు కాస్త ఎలా అందరూ మొక్కుతున్నప్పుడు అది ఎలా పడిపోతుంది. ఆడి కాళ్ళ మీద ఆడే నిలవలేడు కాబట్టి వాడికి ఏదో చేయాల్సి వస్తుంది. ఇంకా దేవుడే చెప్పాడు ఇంకో మాట, అంటే ప్రపంచ చరిత్రలో జనాలు ఎలాగ దేవుడని మొక్కి చేస్తున్నారో అవన్నీ చూసి ఆయన కోపం వచ్చేలా రాశాడు. నేనేది ఎక్స్ట్రా మాట్లాడుతుంది చూడండి, అక్కడ ఏముందో 5వ వచనం. శుద్ధులతో బెగబట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకము, నడుమనేరవు కనుక వాటిని మోయవలసి వచ్చాను. చూసారా? వాటిని ఎందుకు మోస్తారో తెలుసా? చక్రాలు ఎందుకు కింద పెడతారో తెలుసా? అవి నడవలేవు కాబట్టి మొయ్యాల్సి వస్తుంది. నేను అనలేదు ఈ మాట, దేవుడు అన్నది. దేవుడు అంటే అలా ఉండడు రాబాయ్ అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఇదిగో మీకు మంచి ప్రశ్న అడుగుతాను. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారో వాళ్ళు నిజంగా మంచి క్రిటికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు, అంటే బైబిల్ బాగా అర్థం చేసుకోగలరు, ఆలోచించగలరు. ఇదిగో యశ్వంత్, నువ్వు చెప్పగలవు, నువ్వు బాగా వింటే. ఇదిగో పిల్లకాయలు, మీరు కూడా బాగా చెప్పగలరు వింటే. నేను వినరు చాలా మంది వచ్చిన వాళ్ళు. వింటే ఎవరైనా చెప్తారు. ముందు ప్రశ్న వింటే తర్వాత సమాధానం ఎవరైనా చెప్పగలరు. ప్రశ్నే సరిగ్గా విను. ఓకే, ప్రశ్న అడుగుతున్నాను, అడగడానికి ముందు ఆలోచించి చదువుతున్నాను. యెహోవా ఉండండి ఇంకొక మాట, 5వ వచనం పూర్తిగా చదవాలి. అమ్మమ్మ 5వ వచనం మళ్ళీ చదువుతున్నాం ఒకసారి. అందరూ అలాగే చూడండి. ప్రశ్న అడుగుతాయి, ఎవరు బాగా ఆలోచిస్తారో. నాకు చెప్పక్కర్లేదు, నేను ఎవరికి చప్పట్లు కొట్టను, మార్కులు వేయను. మీ శక్తి ఏంటో మీకే తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని ఎలా ఆలోచిస్తే అందులో గొప్ప విషయాలు మీకు అర్థమవుతాయి, మీకే తెలుస్తుంది. కాబట్టి 5వ వచనం చూడండి ఒకసారి. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకము, నడుమనేరవు కనుక వాటిని మోయవలసి